హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్పిరెంట్స్ అట్ ఎస్ఎస్ తెలుగు. సారీ అందరికి, బ్లాక్ బుక్ ఒకాబులరీ ప్లేలిస్ట్ డిలీట్ చేయాల్సి వచ్చింది. అవి యూట్యూబ్ గైడ్ లైన్స్ కి అగనెస్ట్ ఉండడం వల్ల డిలీట్ చేయాల్సి వచ్చింది. బట్ డోంట్ వరీ, సేమ్ బ్లాక్ బుక్ ఒకాబులరీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ లో ఏవైతే డిలీట్ చేసినో ప్రతి ఒక్క వీడియో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ లో మీకు వీడియో వచ్చేస్తుంది. మీరు మళ్ళీ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? అంటే సారీ, అది అనుకోకుండా డిలీట్ చేయాలి, ఎక్కడ ఛానల్ పోతుందని భయంతో అవి డిలీట్ చేయాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఇప్పటి నుంచి మనం కంటిన్యూస్గా మీకు ఈ రోజు నుంచి ప్రతి ఒక్క వీడియో వస్తుంది. డోంట్ వరీ, ఓకేనా? లెట్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే టాప్ 100 సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్. ఓకే, టాప్ 100 సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్. ఇవేంటంటే మోస్ట్లీ రిపీటెడ్ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ల ఎక్కువ సార్లు, స్టెనోగ్రాఫ్లో పేస్టర్లో ఎక్కువ సార్లు రిపీట్ అయిన సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్. ఓకేనా? ఇవి ఇవి ప్రిపేర్ కాండి ఫస్ట్. ఇవి ప్రిపేర్ అయిన తర్వాత మిగతా చదవండి, ఓకేనా? లెట్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే అబండెంట్. అబండెంట్ అంటే ఏంది? ఎగ్జిస్టింగ్ ఆర్ అవైలబుల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. ప్లెంటిఫుల్ అంటే మనకు కావలసిన దానికంటే ఎక్కువగా ఉండడం, అంటే ఎక్కువ క్వాంటిటీస్ తోటి ఉండడం. సినోనిమ్స్ ఏంది? ప్లెంటిఫుల్, యాంపుల్, ప్లెంటీ, కాపియస్. ఓకేనా? కాపియస్. ఇట్లా కొత్తగా ఏవైతే వర్డ్స్ వచ్చినాయో, మీకు ఏవైతే వర్డ్స్ తెలియదు అనిపిస్తుందో ఆ వర్డ్స్ని మీరు అండర్లైన్ చేసుకోండి, లేకపోతే రౌండ్ చేసుకోండి. ఎందుకంటే ఆ వర్డ్స్ని మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోండి. మీకు ప్లెంటిఫుల్ అంటే ఆల్రెడీ తెలుసు, అవసరం లేదు. ఇప్పుడు యాంపుల్ ఉన్నది, యాంపిల్ని గుర్తుపెట్టుకోవాలి మనం, ఓకేనా? ప్లెంటీ అంటే తెలుసు, ఓకేనా? అట్లా కాపియస్ని, యాంపిల్ని మన కింద కొత్తగా ఏ వర్డ్స్ వచ్చినాయో వాటిని అండర్లైన్ చేసుకొని మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేస్తాను, మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అందులో నుంచి కూడా చూసి చదువుకోవచ్చు. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంటంటే మియేగర్. ఓకే, మియేగర్, స్కార్స్, ఇన్సఫిషియంట్, స్కాంట్. మియేగర్ అంటే తక్కువగా ఉండడం, స్కార్స్ అంటే సరిపోకుండా ఉండడం, ఇన్సఫిషియంట్. ఓకేనా? స్కాంట్. ఇవి మియేగర్ అనేది కొత్త వర్డ్ కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ టైమిడ్. టిమిడ్ అంటే ఏంది? షోయింగ్ ఏ ల్యాక్ ఆఫ్ కరేజ్ ఆర్ కాన్ఫిడెన్స్, ఈజీలీ ఫ్రైటెండ్. అంటే పిరికోడు అని అర్థం తెలుగులో మాట్లాడితే, ఓకేనా? పిరికివాడు. ఓకే, పిరికివాడు ఆర్ భయస్థుడు. ఇది టిమిడ్ అంటే. సినోనిమ్స్ వచ్చేసరికి ఏంది? కోవర్డ్, షై, హంబుల్, ఫియర్ఫుల్, నర్వస్, మీక్. కోవర్డ్, షై అంటే భయస్థుడు అని అర్థం. కోవర్డ్ అన్న భయస్థుడే. షై అంటే ఇప్పుడు సిగ్గుపడతాం, అది కూడా సేమ్ దాని కిందకి వస్తుంది. హంబుల్ అంటే ఎక్కువగా హంబుల్ ఉండడం. నెక్స్ట్ ఫియర్ఫుల్ అంటే భయం ఎక్కువ ఉండడం, నర్వస్ ఫీల్ అవ్వడం. మీక్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కరేజ్ ఆర్ కాన్ఫిడెన్స్, ఓకేనా? ల్యాక్ ఆఫ్ కరేజ్ ఆర్ కాన్ఫిడెన్స్. ఓకే, ల్యాక్ ఆఫ్ కరేజ్ ఆర్ కాన్ఫిడెన్స్. ఈ మీక్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ ఏంది? బ్రేవ్, బోల్డ్, కరేజియస్, వెంచర్సమ్, కాన్ఫిడెంట్. ఈ బ్రేవ్, బోల్డ్, కరేజియస్ అనేది మనకు ముందే తెలుసు. ఈ వెంచర్సమ్ అనే వర్డ్ కొత్తగా వచ్చింది కాబట్టి వీటిని రౌండ్ అప్ చేసుకోండి, ఓకేనా? కాన్ఫిడెంట్ కూడా మనకు ముందే తెలుసు. ఈ వర్డ్స్ ని మనం ఎక్కువసార్లు రివైజ్ చేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ అబండన్. అబండన్ అంటే ఏంది? టు లీవ్ సమ్ వన్, ఎస్పెషల్లీ సమ్ వన్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ విత్ నో ఇంటెన్షన్ ఆఫ్ రిటర్నింగ్. అంటే ఏంటంటే వదిలేయడం, ఓకేనా? వాళ్ళకు మనం రెస్పాన్సిబుల్. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు, సారీ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు నువ్వు రెస్పాన్సిబుల్. ఆ అమ్మాయిని మళ్ళీ వదిలేదు, నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. బట్ నువ్వు అమెరికా వెళ్ళిపోయాను, అట్నుంచి అట్టే ఉన్నావు, మళ్ళీ రాలేదు ఇక. సో అబాండన్ చేయడం అంటే నువ్వు వదిలేయడం, ఓకేనా? సినోనిమ్స్ వచ్చేసరికి ఏంది? డెసర్ట్, ఫోర్సెక్, డెరలిక్షన్, డిస్కంటిన్యూ, లీవ్, అన్రిస్ట్రెంట్. ఓకేనా? లీవ్, అన్రిస్ట్రెంట్. ఈ వర్డ్స్ డెరిలిక్షన్ గుర్తుపెట్టుకోండి. డెరిలిక్షన్ వదిలేయడం, ఓకేనా? వదిలేయడం. అన్రిస్ట్రెంట్, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఈ సినోనిమ్స్. నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసరికి రిటైన్, సపోర్ట్, కాన్స్టెంట్, కంటిన్యూ, కెప్ట్. ఓకే, కాన్స్టెంట్, కంటిన్యూ, కెప్ట్. ఇవి యాంటోనిమ్స్, ఓకేనా? నేను ఎగ్జాంపుల్స్ ఏవి చెప్పినా జస్ట్ ఈ వర్డ్ వరకు మీకు గుర్తుండాలని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకేనా? వేరే ఇంటెన్షన్ కాదు. సో మీరు నార్మల్గా తీసుకునేవాడిని. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్యాండిడ్ అంటే ఏంది? ట్రూత్ఫుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఫ్రాంక్ ఉండడం, ఓకేనా? ఫ్రాంక్. క్యాండిడ్ అంటే ఫ్రాంక్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మ్యాథ్స్ సినిమా అంటారు కదా, నీకు క్రిస్టియన్ గుర్తుంటే నా పేరు ఏం పెట్టేటో తెలుసామా? ఫ్రాంక్ అని పెట్టారు కదా, అది ఫ్రాంక్ ప్లేస్ లో మీరు క్యాండిడ్ పెట్టుకోండి, ఓకేనా? డీడీ పేరు ఏం పేరు? క్యాండిడ్. ఓకే, సినోనిమ్స్ ఏంది? ఫ్రాంక్, ఫోర్త్ రైట్, బ్లంట్, డైరెక్ట్, అవుట్ స్పోకెన్, బ్లఫ్, స్ట్రేట్ ఫార్వర్డ్. ఫ్రాంక్, ఫోర్త్ రైట్, బ్లంట్, డైరెక్ట్, అవుట్ స్పోకెన్, బ్లఫ్ గుర్తుపెట్టుకోండి. స్ట్రేట్ ఫార్వర్డ్ మీకు ఆల్రెడీ గుర్తుంటుంది, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ రైట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫోర్త్ రైట్ గుర్తుపెట్టుకోండి. బ్లంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఇవి సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసరికి డీవియస్, ఓకే, కన్నింగ్,
ఆర్ట్ఫుల్ అంటే కళాకారులు అన్నమాట. అంటే ఏంటంటే వీళ్ళు కథలు పడతారు. ఎట్లా కథలు అంటే ట్రూత్ఫుల్ ఉండరు, అబద్ధాలని చాలా కథలు పడకుండా చెప్తారు. ఓకేనా. అది డిసిట్ఫుల్ అంటే మోసపూరితమైన, బయాస్డ్ ఉండడం, టాక్ట్ఫుల్, గాడెడ్, ఓకేనా, సేఫ్ గేమ్ ఆడడం. ఇవి యాంటోనిమ్స్. ఈ డివిఎస్ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి మనం పక్కా, ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి డివిఎస్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. డిసిట్ఫుల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ మిగతా అన్ని మీకు గుర్తుంటాయి. టాక్ట్ఫుల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇవి యాంటోనిమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్యారెన్ అంటే ఏంది? ఆఫ్ ల్యాండ్, టూ పూర్ టు ప్రొడ్యూస్ మచ్ ఆర్ ఎనీ వెజిటేషన్. అంటే ఏంటంటే వీళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి కూడా చాలా పేదవాళ్ళు. అంటే ఇన్ఫెర్టైల్ ల్యాండ్ అనొచ్చు. ఇప్పుడు ఇన్ఫెర్టైల్ ల్యాండ్ అనొచ్చు. ఇప్పుడు ఒక ల్యాండ్ ఉన్నది, ఆ ల్యాండ్ లో మనం ఏది పండించలేము. ఓకేనా. ల్యాండ్ లో ఏది పండించలేము, దాన్ని ఏమంటారు? బ్యారన్ ల్యాండ్ అంటారు. ఓకేనా. విచ్ ఈస్ అన్ప్రొడక్టివ్. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఇన్ఫెర్టైల్, ఇప్పుడు ఒక లేడీ ఉన్నది, ఇప్పుడు ఆ లేడీకి పిల్లలు పుట్టలేదు, ఏమంటారు? గొడ్రాలు అంటారు. అంతేనా? గొడ్రాలు అంటారు. అట్లా గొడ్డు, బ్యారన్ అంటే గొడ్డు, అలాంటిది అన్ప్రొడక్టివ్. ఓకేనా. అన్ప్రొడక్టివ్, ఇన్ఫెర్టైల్, డిసోలేట్. ఓకే. డిసోలేట్, అన్ఫ్రూట్ఫుల్, ఫ్రూట్లెస్. యాంటోనిమ్ ఏంది? ఫెర్టైల్. యాంటోనిమ్ ఏంది? ఫెర్టైల్. ఇది ఇన్ఫెర్టైల్, ఇది ఫెర్టైల్. అన్ప్రొడక్టివ్, ఓకే, ఇది ప్రొడక్టివ్. డిసోలేట్ గుర్తుపెట్టుకోండి. అన్ఫ్రూట్ఫుల్, ఫ్రూట్లెస్. ఇవి సినోనిమ్స్. నెక్స్ట్ ఏంటంటే డ్యూబియస్ అంటే ఏంది? హెసిటేటింగ్ ఆర్ డౌటింగ్, అంటే అనుమానాస్పదమైన, అనుమానపడడం. డ్యూబియస్ అంటే మొహమాట పడడం, అనుమాన పడడం. ఓకేనా. మొహమాట పడడం, అనుమాన పడడం. ఈ డ్యూబియస్. సినోనిమ్స్ వచ్చేసరికి ఏంది? డౌట్ఫుల్, ఓకే, డౌట్ఫుల్, ఫిషీ, అన్సర్టైన్, అన్క్లియర్. డౌట్ఫుల్, ఫిషీ, అన్సర్టైన్, అన్క్లియర్. సంథింగ్ ఈజ్ ఫిషీ అంటారు. ఓకేనా. సంథింగ్ ఈజ్ ఫిషీ అంటారు అంటే సంథింగ్ ఏదో డౌట్ఫుల్ గా ఏదో అవుతుంది. ఓకేనా. యాంటోనిమ్స్ ఏంది? లైక్లీ, సర్టెన్, ఇండిస్ప్యూటబుల్, ట్రస్ట్ వర్తి, కంటెస్టబుల్. ఓకే. ఆ డౌట్ఫుల్ అంటే ఇవేంది? పక్క జరుగుతాయి అని అర్థం. ఇలా డౌట్ ఉండదు. ఓకేనా. ఇది పక్క, ఆయన నమ్మొచ్చు, ఆయన ట్రస్ట్ వర్తి. ఓకేనా. కంటెస్టబుల్, లైక్లీ, సర్టెన్, ఇండిస్ప్యూటబుల్. ఇవి యాంటోనిమ్స్. నెక్స్ట్ ఏంది? ఫీబుల్ అంటే ఏంది? ల్యాకింగ్ ఫిజికల్ స్ట్రెంత్ ఎస్పెషల్లీ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఏజ్ ఆర్ ఇల్నెస్. అంటే ఏజ్ పెరిగే కొద్దీ మన ఫిజికల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా. ఒకవేళ మనకి ఏదన్నా జబ్బు వచ్చిన ఫిజికల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. అది ఫీబుల్ అంటారు. ఓకేనా. ఫీబుల్ అంటే ల్యాకింగ్ ఫిజికల్ స్ట్రెంత్. సినోనిమ్స్ వచ్చేసరికి ఏంది? వీక్, వింపీ అంటే ఏంటంటే ల్యాకింగ్ ఫిజికల్ స్ట్రెంత్. యాంటోనిమ్స్ వచ్చేసరికి స్ట్రాంగ్ ఉండడం, ఎఫెక్టివ్, స్టడీ, ఓకేనా, స్టడీగా ఉండడం, పవర్ఫుల్, కాంపిటెంట్, డ్యూరబుల్. ఓకే. స్ట్రాంగ్, ఎఫెక్టివ్, స్టడీ, పవర్ఫుల్, కాంపిటెంట్, డ్యూరబుల్. ఇవి యాంటోనిమ్స్. వీక్ కి యాంటోనిమ్స్ ఏంది? స్ట్రాంగ్. ఇవి గుర్తుండాలి మీకు ఆటోమేటిక్గా. ఫీబుల్ కి యాంటోనిమ్స్ ఏంది? స్ట్రాంగ్, ఎఫెక్టివ్, స్టడీ, పవర్ఫుల్, కాంపిటెంట్, డ్యూరబుల్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రూగాలిటీ. ఫ్రూగాలిటీ అంటే స్పేరింగ్ ఆర్ ఎకనామికల్ విత్ రిగార్డ్ టు మనీ ఆర్ ఫుడ్. అంటే ఎకనామికల్ ఉండడం. అంటే ఎంత ఖర్చు చేయాలో అంతే ఖర్చు చేయడం, లేకపోతే పిసినారోళ్ళు అంటారు కదా, అట్లా కూడా అనుకోవచ్చు. ఫ్రూగాలిటీ అంటే ఎకనామికల్ గా ఖర్చు చేయడం. అంటే నువ్వు ఎంత తినాలో అంత తింటారు, ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెడతారు. అంటే ఎకనామికల్ గా ఉండడం. ఓకేనా. ఎకనామికల్ గా ఉండదు. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఎక్స్ట్రావాగెంట్, ఓకే, ఎక్స్ట్రావాగెంట్, ప్రాడిగాలిటీ, జెనరాసిటీ, ఎక్స్ట్రావాగెంట్, లగ్జరీ అంటే లగ్జరీగా ఉండడం. ఓకేనా. ప్రాడిగాలిటీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రాడిగాలిటీ అంటే అవసరానికి మించి ఖర్చు పెట్టడం, ఎక్స్ట్రావాగెంట్, జెనరాసిటీ. ఓకేనా. ఇవి యాంటోనిమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి స్పూరియస్ అంటే ఏంది? నాట్ బీయింగ్ వాట్ ఇట్ పర్పస్ టు బి. అంటే అది ఎందుకున్నది. ఇప్పుడు ఏంటంటే పర్పస్ వేరు. ఓకేనా. పర్పస్ వేరు. నువ్వు ఫాల్స్ ఆర్ ఫేక్ ఉంటాను అంటే నువ్వు ఇది కాదు బట్ నువ్వు ఇట్లా ఉంటాను. ఓకేనా. నువ్వు ఇది కాదు బట్ ఫాల్స్గా ఉంటాను. విచ్ ఈస్ ఫేక్, ఫ్రాడ్యులెంట్, ఫిన్. ఓకే. ఫేక్, ఫ్రాడ్యులెంట్, ఫిన్. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది? అథెంటిక్ ఆర్ జెన్యూన్. ఓకే. అథెంటిక్ ఆర్ జెన్యూన్. ఫాల్స్ ఆర్ ఫేక్ అంటారు. స్ప్యూరియస్ అంటే ఫాల్స్ ఆర్ ఫేక్ అంటే అబద్ధంగా, అంటే ఏంటంటే న్యాయపరంగా ఉండకుండా అబద్ధంగా బతకడం, అబద్ధ జీవితం. ఓకేనా. స్ప్యూరియస్ అంటే అబద్ధంగా ఉండడం. ఓకేనా. నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసరికి అథెంటిక్, జెన్యూన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి ఏంటంటే అబ్సర్డ్ అంటే వైడ్లీ అన్రీజనబుల్, ఇల్లాజికల్, ఇన్అప్రోప్రియేట్. అంటే సంబంధం లేకుండా. ఓకేనా. లాజికే ఉండదు అందులో. అబ్సర్డ్ అంటే లాజికే ఉండదు. ఇప్పుడు కొందరు మాట్లాడతారు లాజిక్ లేకుండా, అది అబ్సర్డ్. హి ఈస్ టాకింగ్ అబ్సర్డ్. ఓకే. అబ్సర్డ్ గా మాట్లాడతాం. సినోనిమ్స్ ఏంది? రిడిక్యులస్, ఫూలిష్, సెన్స్లెస్ గా మాట్లాడడం. ఓకే. అన్రీజనబుల్. అబ్సర్డ్ అంటే రిడిక్యులస్, ఫూలిష్, సెన్స్లెస్, అన్రీజనబుల్. ఓకే. రిడిక్యులస్ గుర్తుపెట్టుకొని, మనకు తెలిసిన వర్డ్స్ అన్ని మీరు అన్ని గుర్తుపెట్టుకోవాలి. అబ్సర్డ్ అంటే రిడిక్యులస్, ఫూలిష్, సెన్స్లెస్, అన్రీజనబుల్. యాంటోనిమ్స్ వచ్చాక ఏంది? సెన్సిబుల్, రీజనబుల్, రియలిస్టిక్, ఓకే, రేషనల్,
సెన్సిబుల్, రీజనబుల్, రియలిస్టిక్, రేషనల్. ఇవి యాంటోనిమ్స్. నెక్స్ట్ ఏంటంటే బ్యాఫుల్. బ్యాఫుల్ అంటే ఏంది? టు బివైల్డర్ ఆర్ పర్ప్లెక్స్ సమ్వన్. ఓకే, టు బివైల్డర్ ఆర్ పర్ప్లెక్స్ సమ్వన్ అంటే అంటే బ్యాఫుల్ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడం. బ్యాఫుల్ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడం. ఓకే, అంటే మెస్మరైజ్, కన్ఫ్యూజ్ చేయడం అనొచ్చు. ఇంకోటి ఏంటంటే అద్భుతంగా వాళ్ళని ఏంటంటే మైమర్చడం అంటారు. ఓకేనా, బ్యాఫుల్ అంటే మైమర్చడం. ఓకే, కన్ఫ్యూజ్ చేయడం అంటే మోసపూరితం అంటే అట్లా అమేజ్ చేయడం అంటే ఏంటంటే వాళ్ళను అద్భుతంగా చూపెట్టుకోవడం. మన ముందు ఇప్పుడు మనం చేసేది వాళ్ళకు చాలా కొత్తగా అనిపించడం. ఓకేనా, కొత్తగా అనిపించడం. సినోనిమ్స్ ఏంది? పజిల్, పర్ప్లెక్స్, అమేజ్. ఓకేనా, కన్ఫ్యూజన్. పజిల్, పర్ప్లెక్స్, అమేజ్, కన్ఫ్యూజన్. ఇవి యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది? కంపోజ్డ్, కాంప్రిహెన్సిబుల్, ఎన్లైటెన్, ఫెసిలిటేట్. ఓకేనా, కంపోజ్డ్, కాంప్రిహెన్సిబుల్, ఎన్లైటెన్, ఫెసిలిటేట్. ఇవి మనకు ఇవి కొత్త కాదు. ఓకేనా, ఇవి మనకు కొత్త కాదు. బ్యాఫుల్ అంటే ఏంటంటే ఏదన్నా కొత్త చేయడం అంటే అమేజ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోవడం, ఆశ్చర్యంగా చేయడం. ఓకేనా, కన్ఫ్యూజ్ చేయడం. అట్లా బ్యాఫుల్ అంటే అది. నెక్స్ట్ కొలొసల్. కొలొసల్ అంటే ఏంది? ఎక్స్ట్రీమ్లీ లార్జర్ గేట్ అంటే ఎక్కువగా ఉండడాన్ని కొలొసల్ అంటారు. సినోనిమ్స్ ఏంది? ఎనార్మస్. ఓకే, ఎనార్మస్, గిగాంటిక్, ఇమ్మెన్స్, హ్యూజ్. ఎనార్మస్, గిగాంటిక్, ఇమ్మెన్స్, హ్యూజ్, ఎక్కువ ఉండడం. ఓకేనా, ఇమ్మెన్స్ గుర్తుపెట్టుకోండి, గిగాంటిక్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసరికి స్మాల్, మినిమల్, టైనీ, టీనీ, షార్ట్, పెటైట్. ఓకే, పెటైట్, నెగ్లిజబుల్. నెగ్లిజబుల్. ఇవి యాంటోనిమ్స్ అంటే చాలా చిన్నవి అని అర్థం. ఓకే, కొలోసల్ అంటే చాలా పెద్దది, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ ఆర్ గ్రేట్. ఓకేనా, నెక్స్ట్ డిలిజెంట్. డిలిజెంట్ అంటే హ్యావింగ్ ఆర్ షోయింగ్ కేర్ ఆర్ కాన్షియస్నెస్ ఇన్ వన్స్ వర్క్ ఆర్ డ్యూటీస్. అంటే ఏంటంటే మనం చేసే పనికి మనము కాన్షియస్గా ఉండడం. ఓకే, చేసే పనికి అంటే ఎక్కువ కేర్ చూపెట్టడం. అంటే నా డ్యూటీ నా ఫస్ట్ వైఫ్ అంటారు చూడు పోలీసు వాళ్ళు, అట్లా. అంటే మన వర్క్కి మనం రెస్పెక్ట్ ఇవ్వడం. అది సినోనిమ్స్ వచ్చేసరికి ఏంది? ఇండస్ట్రియస్, హార్డ్ వర్కింగ్, అసిడస్, అన్టైరింగ్. ఓకేనా, ఇండస్ట్రియస్, హార్డ్ వర్కింగ్, అసిడస్ అండ్ అన్టైరింగ్. ఇవి గుర్తుపెట్టుకోండి, అసిడస్ అండ్ అన్టైరింగ్. కేర్ఫుల్, కాన్షియస్నెస్, మెటిక్యులస్. ఓకే, మెటిక్యులస్. జాబ్ పరంగా మనం కాన్షియస్గా కేర్ఫుల్గా ఉండడం. యాంటోనిమ్స్ ఎవరు? లేజీ, కేర్లెస్, ఐడిల్. లేజీ, కేర్లెస్, ఐడిల్. కేర్ఫుల్కి కేర్లెస్. ఓకేనా, అది కాన్షియస్నెస్, లేజీ, ఐడిల్. నెక్స్ట్ హార్మనీ. హార్మనీ అంటే ఏంది? ప్లెజెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్ట్స్, అగ్రిమెంట్ ఆర్ కాన్కర్డ్, ప్లెజెంట్ మ్యూజికల్ సౌండ్. ఓకేనా, హార్మనీ అంటే పీస్ఫుల్. ఓకేనా, ప్లెజెంట్ కూడా అంటే ఇట్లా మంచిగా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం గుడికి పోయినాం అనుకో, ఎట్లా పీస్ఫుల్గా ఉంటుంది, అట్లా హార్మనీ అంటే పీస్ఫుల్గా ఉండడం, ప్లెజెంట్ సౌండ్ అంటారు. ఓకేనా, సినోనిమ్స్ ఏంది? కాన్సెన్సస్, పీస్, యూనిటీ, అకార్డ్. ఓకే, కాన్సెన్సస్, పీస్, యూనిటీ, అకార్డ్ గుర్తుపెట్టుకోండి. అకార్డ్ గుర్తుపెట్టుకోండి. యాంటోనిమ్స్ ఏంది? స్ట్రైఫ్, కన్ఫ్లిక్ట్, హేట్రెడ్, డిస్కార్డ్, డిస్కార్డెన్స్, ఇన్కోహరెన్స్. ఓకే, స్ట్రైఫ్, కన్ఫ్లిక్ట్, హేటెడ్, డిస్కార్డెన్స్, ఇన్కోహరెంట్. ఇప్పుడు అక్కడ పీస్ఫుల్ ఉన్నది, ఇక్కడ పీస్ఫుల్ ఉండడు, కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి, అట్లా. అవి యాంటోనిమ్స్. హార్మనీకి యాంటోనిమ్స్ స్ట్రైఫ్, కాన్ఫ్లిక్ట్, హేటెడ్, డిస్కార్డెన్స్, ఇన్కోహరెంట్. ఓకేనా. ఎసెంట్రిక్. ఎసెంట్రిక్ అంటే అన్కన్వెన్షనల్ అండ్ స్లైట్లీ స్ట్రేంజ్, నాట్ ప్లేస్డ్ సెంట్రల్లీ. ఓకేనా, ఇది నాట్ ప్లేస్డ్ సెంట్రల్లీ, ఇది ఒక మీనింగ్. అండ్ ఆల్సో అన్కన్వెన్షనల్ అండ్ స్లైట్లీ స్ట్రేంజ్గా ఉండడం. ఓకేనా, స్ట్రేంజ్గా ఉండడం. ఓకేనా, ఎసెంట్రిక్ అంటే స్ట్రేంజ్గా ఉండడం. సినోనిమ్స్ ఏంది? క్వియర్. ఓకే, సినోనిమ్స్ క్వియర్, పెక్యులియర్, బిజార్, ఇడియోసింక్రటిక్, అన్కన్వెన్షనల్, అబ్నార్మల్, స్ట్రేంజ్ అంటే పిచ్చోన్ లెక్క ఉండడం మొత్తం. ఎసెంట్రిక్ అంటే అన్కన్వెన్షనల్, స్లైట్లీ స్ట్రేంజ్ ఉండడం అంటే పెక్యులియర్, బిజార్, ఇడియోసింక్రటిక్, పిచ్చోడు, అట్లా. యాంటోనిమ్స్ ఏంది? కస్టమరీ అండ్ నార్మల్. నార్మల్గా ఉండడం కస్టమరీ అంటారు, నార్మల్ అంటారు. ఎసెప్టిక్ అంటే స్ట్రేంజ్గా ఉండడం. ఓకేనా, ఇవి సినోనిమ్స్ అని అంటారు. మిటిగేట్. మిటిగేట్ అంటే మేక్ లిస్ సెవియర్, సీరియస్ ఆర్ పెయిన్ఫుల్. మిటిగేట్ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు నొప్పి వచ్చింది, ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల నువ్వు పెయిన్ని మిటిగేట్ చేస్తున్నావు అంటే లెస్ సివియర్ అంటే తగ్గిస్తున్నావు. ఓకేనా, మిటిగేట్ అంటే తగ్గియడం. ఓకేనా, సినోనిమ్స్ ఏంది? లెసన్, రెడ్యూస్, అల్లే, అలివియేట్, రిలీవ్, డిమినిష్. ఓకే, లెసన్, రెడ్యూస్, అల్లే, అలివియేట్, రిలీవ్, డిమినిష్. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది? ఎన్హాన్స్, ఇంటెన్సిఫై అండ్ ఇంక్రీజ్. ఓకే, ఎన్హాన్స్, ఇంటెన్సిఫై అండ్ ఇంక్రీజ్ చేయడం. ఓకేనా, మిటిగేట్కి ఆపోజిట్ ఏంది? ఇంక్రీజ్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ ట్రైవియల్. ట్రైవియల్ అంటే ఏంది? ఆఫ్ లిటిల్ వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్ అంటే ఏంటంటే తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, తక్కువ వాల్యూ ఉండడం. ఓకేనా, ట్రైవియల్ అంటే తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, తక్కువ వాల్యూ ఉండడం. సినోనిమ్స్ ఏంది? సూపర్ఫిషియల్, ఓకే, స్మాల్, మైనర్,
ఇన్సిగ్నిఫికెంట్, అన్ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ కానిది, సిగ్నిఫికెంట్ కానిది, చాలా చిన్నది. ఓకేనా, వాటిని మనం సినోనిమ్స్ అన్నాం ట్రైవియల్కి. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది, ప్రొఫౌండ్, సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అవి ముఖ్యమైనవి మనకి. ఓకేనా, ట్రైవియల్కి ఆపోజిట్ ఏంది, ప్రొఫౌండ్. ఓకేనా, ప్రొఫౌండ్ గుర్తుపెట్టుకొని మనం. సిగ్నిఫికెంట్, ఓకే, ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనవి. నెక్స్ట్ కోర్స్. కోర్స్ అంటే ఏంది, రఫ్ ఆర్ లూజ్ ఇన్ టెక్స్చర్ ఆర్ గ్రెయిన్. ఓకేనా, రఫ్ ఆర్ లూజ్ ఇన్ టెక్స్చర్ ఆర్ గ్రెయిన్. మీరు ఒకవేళ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటే కోర్స్ అగ్రిగేట్ అండ్ ఫైన్ అగ్రిగేట్ ఉంటుంది. ఓకేనా, కోర్స్ అగ్రిగేట్ అండ్ ఫైన్ అగ్రిగేట్. కోర్స్ అగ్రిగేట్ అంటే ఏంటంటే ఇసుక ఉంటుంది కదా, అందులో లడ్ డిస్క్ అని కోర్స్ అగ్రిగేట్ అంటారు. ఓకేనా, లడ్ డిస్క్ అని కోర్స్ అగ్రిగేట్. ఫైన్ అగ్రిగేట్ అంటే అంటే స్మూత్ ఉంటుంది అది. ఓకేనా, అది సినోనిమ్స్ వచ్చేసరికి ఏంది, రఫ్, క్రూడ్, స్క్రాచ్. ఓకేనా, రఫ్, క్రూడ్, స్క్రాచ్, ఇవి సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసరికి స్మూత్, జెంటిల్, రిఫైన్డ్, బటరీ, సాఫ్ట్, డెలికేట్, ఫైన్, చాస్ట్. ఓకే, చాస్ట్, ఇవి గుర్తుపెట్టుకోండి. సినోనిమ్స్ వచ్చేసరికి ఏంది, రఫ్, క్రూడ్, స్క్రాచ్. అంటే ఏంటంటే రఫ్ ఉంటాయి. ఓకేనా, అవి కొంచెం చేతికి నువ్వు ముట్టుకొని చూస్తే మీకు తెలిసిపోతుంది, అవి రఫ్గా ఉంటాయి. అట్లా స్క్రాచ్ ఉంటాయి అంటే తెలిసిపోతుంది నీకు. యాంటోనిమ్స్ వచ్చేసరికి స్మూత్గా ఉంటాయి అది. ఓకేనా, నెక్స్ట్ 19 వచ్చేసరికి ఏంది, స్పోరాడిక్. స్పోరాడిక్ అంటే అక్కరింగ్ అట్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆర్ ఓన్లీ ఇన్ ఏ ఫ్యూ ప్లేసెస్. అక్కరింగ్ అట్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆర్ ఓన్లీ ఇన్ ఏ ఫ్యూ ప్లేసెస్. అంటే ఏంటంటే స్పోరాడిక్ అంటే తెలుగులో ఏంటంటే అప్పుడప్పుడు, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు. ఓకే, అప్పుడప్పుడు రావడం. అంటే స్కాటర్డ్ ఆర్ ఐసోలేటెడ్. స్కాటర్డ్, అకేషనల్, ఇన్ఫ్రీక్వెంట్, ఇంటర్మిటెంట్. అంటే ఏంటంటే అప్పుడప్పుడు రావడం. సినోనిమ్స్ అంటే అప్పుడప్పుడు, అకేషనల్ గా, ఇన్ఫ్రీక్వెంట్ గా. ఫ్రీక్వెంట్ అంటే ఎప్పుడు వచ్చిన వాళ్ళు, ఇన్ఫ్రీక్వెంట్ అంటే ఎప్పుడు ఒకసారి వచ్చిన వాళ్ళు, ఇంటర్మిటెంట్. ఓకే, స్కాటర్డ్. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది, సిస్టమేటిక్, ఫ్రీక్వెంట్, పర్సిస్టెంట్. ఓకే, పర్సిస్టెంట్, రెగ్యులర్, కాన్స్టెంట్ గా రావడం, రెగ్యులర్ గా రావడం, సిస్టమేటిక్ గా రావడం, ఫ్రీక్వెంట్ గా రావడం, పర్సిస్టెంట్ గా రావడం అంటే ఎక్కువ సార్లు ఊరికే రావడం. ఓకేనా, రెగ్యులర్ గా, సిస్టమేటిక్ వేలో రావడం. ఓకేనా, సో ఇప్పుడు మన కాలేజీకి రాని వాళ్ళు ఉంటారు, ఎప్పుడు అకేషనల్గా వచ్చేటోళ్ళు ఉంటారు. నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసరికి సిస్టమేటిక్ గా ఎప్పుడు కాలేజీకి వచ్చేటోళ్ళు ఉంటారు అట్లా. ఓకేనా, స్పోరాడిక్ కి ఇవి సినోనిమ్స్ అని అంటారు. 20 వచ్చేసరికి ఏంటంటే ట్రాన్సియంట్. ట్రాన్సియంట్ అంటే ఏంది, లాస్టింగ్ ఓన్లీ ఫర్ ఏ షార్ట్ టైం, ఇన్పర్మనెంట్, ఫ్లీటింగ్, పాసింగ్ త్రూ ఏ ప్లేస్. అంటే ఏంటంటే చాలా తక్కువ టైం ఉండేదాన్ని. ఓకేనా, లాస్టింగ్ అనేది మీ అందరికి తెలిసిందే. లాస్టింగ్ అంటే చాలా తక్కువ. లాస్టింగ్ ఫర్ షార్ట్ టైం, లాస్టింగ్ ఓన్లీ ఫర్ షార్ట్ టైం అంటే తక్కువ టైం ఉంటుంది. లాంగ్ లాస్టింగ్, మన ఈ మధ్యలో యాడ్స్ వస్తుంది కదా, లాంగ్ లాస్టింగ్ అట్లా. సినోనిమ్స్ వచ్చేసరికి ఏంది, ట్రాన్సిటరీ, ఫ్లీటింగ్, టెంపరరీ అంటే తక్కువగా, అంటే తక్కువ సేపు ఉండేటి. ట్రాన్సిటరీ, ఫ్లీటింగ్, టెంపరరీ. ఓకేనా, యాంటోనిమ్స్ వచ్చేసరికి పర్మనెంట్, లాస్టింగ్, ఎటర్నల్, పర్పెచువల్. పర్మనెంట్ ఉండేది, లాస్టింగ్ అంటే ఎక్కువసేపు వచ్చేది, ఎటర్నల్, పర్పెచువల్. ఓకేనా, పర్పెచువల్ గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చిన ఇప్పుడు ఏదైనా కొత్తగా ఉంటే దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా, ట్రాన్సియంట్ కి ఇవి యాంటోనిమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి అప్పరెంట్. అప్పరెంట్ అంటే ఏంది, క్లియర్లీ విజిబుల్ ఆర్ అండర్స్టూడ్. ఓకే, ఆబ్వియస్ అంటే క్లియర్ గా విజిబుల్, మనకు కనబడుతుంది అండ్ అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే మనకు అప్పరెంట్గా ఉండాలి. అప్పరెంట్ అంటే అర్థమయ్యేటట్టు, అట్లయితేనే వినబుద్ధి అవుతుంది, లేకపోతే వినాలనిపించదు. అది క్లియర్లీ విజిబుల్ ఆర్ అండర్స్టూడ్, ఆబ్వియస్ అంటే. సినోనిమ్స్ వచ్చేసరికి ఏంటంటే ఆబ్వియస్, ఓకే, మేనిఫెస్ట్, సీమింగ్లీ, ఎవిడెంట్, ఓకే, ప్రిజ్యూమ్డ్. ఎవిడెంట్, ప్రిజ్యూమ్డ్, ఇవి సినోనిమ్స్. అంటే క్లియర్గా ఉండడం. ఎవిడెంట్ అంటే క్లియర్గా ఉండడం. యాంటోనిమ్స్ అంటే అంబిగస్, హిడెన్, వేగ్, సబ్స్టాన్షియేటెడ్. అంబిగస్, హిడెన్, వేగ్, అంటే అర్థం కాకుండా ఉండడం, అంటే చిక్కులు ఉండడం. ఓకే, దాచిపెట్టడం అంటే హిడెన్, దాచుకోవడం, అంటే మొత్తం క్లియర్గా ఉండదు మనకు, సగం దాచిపెట్టి సగం బయటకు ఉండడం, ఇలాంటివి. వీటిని అంబిగస్, హిడెన్, వేగ్, సబ్స్టాన్షియేటెడ్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే బెనవలెంట్. ఓకే, నెక్స్ట్ బెనవలెంట్ అంటే వెల్ మీనింగ్ అండ్ కైండ్లీ. ఓకేనా, వెల్ మీనింగ్ అండ్ కైండ్లీ. బెనవలెంట్ అంటే వెల్ మీనింగ్ అంటే మంచి, అంటే కరెక్ట్ మీనింగ్ అండ్ కైండ్లీ ఉండడం. సినోనిమ్స్ ఏంది, కైండ్, జెనరస్, గ్రేషియస్, కంపాషనేట్. ఓకేనా, కైండ్, జెనరస్, గ్రేషియస్, కంపాషన్ అంటే మంచివాళ్ళు, మంచిగా ఉండడం. ఓకేనా, మంచివాళ్ళు. బెనవలెంట్ అంటే వెల్ మీనింగ్ అండ్ కైండ్లీ, ఈస్ ఎ బెనవలెంట్ పర్సన్, చాలా దయగల వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఓకేనా, యాంటోనిమ్స్ అంటే మెలోలెంట్, మెర్సిలెస్, స్టింజీ, సెల్ఫిష్, మిజర్లీ. అంటే ఏంటంటే క్రూరమైనడు, దుర్మార్గుడు, దుష్టుడు, ఇలాంటి పదాలు. యాంటోనిమ్స్ అంటే ఇవి. ఏంటి, మెలోలెంట్ అంటే దుర్మార్గమైన, మెర్సిలెస్ అంటే దయలేనోడు, ఓకే, సెల్ఫిష్, మిజర్లీ అంటే మన
పిసినారోడు, ఇట్లా ఇవి యాంటోనిమ్స్. 23 వచ్చేసరికి ఏంటంటే క్లాండెస్టైన్. క్లాండెస్టైన్ అంటే కెప్ట్ సీక్రెట్ ఆర్ డన్ సీక్రెట్లీ, అంటే ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ఇల్లిసిట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇల్లిసిట్ అంటే లీగల్గా, ఓకేనా, లీగల్ అంటే లీగల్కి భయపడి సీక్రెట్గా ఉంచడం, ఓకేనా, లీగల్కి ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కెప్ట్ సీక్రెట్, ఓకే, డన్ సీక్రెట్ చేసి. ఇప్పుడు ఏంటంటే 18+ లేవు అమ్మాయికి, ఒక 17 ఉన్నాయి. సో మనకి ఎట్లా మ్యారేజ్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మేనోళ్ళు మ్యారేజ్ చేయాలి అంటే దొంగసాటుగా పెళ్లి చేస్తారు అంతే, ఓకేనా, అంటే సాటుగా పెళ్లి చేస్తారు. ఇట్స్ కెప్ట్ సీక్రెట్, క్లాండెస్టైన్ గా పెళ్లి చేస్తారు, ఓకేనా. అది 18+ లేకపోతే మనం ఎట్లా చైల్డ్ వచ్చి పట్టుకొని పోతారు, మనల్ని జైలు వేస్తారు అప్పుడు. సో అందుకే చాటుగా చేస్తారు. మీ సైడ్ అయితేనే ఎట్లా అయితే అందరికైతే, ఓకేనా, క్లాండెస్టైన్. ఓకే, క్లాండెస్టైన్. సినోనిమ్స్ ఏంది? సీక్రెట్, కోవర్ట్, ఓకేనా, సీక్రెట్, కోవర్ట్. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది? ఓపెన్, హానెస్ట్, ఓవర్ట్, నోన్, కాన్స్పీషియస్, ఓకే, కాన్స్పీషియస్, పబ్లిక్, లీగల్, ఓకేనా, లీగల్ గా, ఓపెన్ గా, హానెస్ట్ గా ఉండడం క్లాండెస్టైన్ కి ఆంటోనిమ్స్. 24th అంటే గ్లూమీ. గ్లూమీ అంటే డార్క్ ఆర్ పోర్లీ లిట్, అంటే ఎస్పెషల్లీ సో యాజ్ టు అపియర్ డిప్రెసింగ్ ఆర్ ఫ్రైటనింగ్, అంటే ఏదైనా ముఖం మార్చుకొని ఉండడం. గ్లూమీ అంటే ముఖం మార్చుకొని ఉండడం. ఇప్పుడు ఒకడు ఉంటాడు ఇంట్లో గ్లూమీగా ఉంటాడు, బయట చియర్ఫుల్ ఉంటాడు. ఇంట్లో గ్లూమీ, కొందరు ఇంటికి రాగానే మొత్తం ముఖం మార్చేసి ఇంట్లో కూర్చుంటారు, ఎందుకంటే ఇంట్లో చాలా పద్ధతి గల వ్యక్తి అన్నట్టు, భయపడ్డట్టు అందరికి, అట్లా గ్లూమీ అంటే అది. సినోనిమ్స్ ఏంది? మర్కీ, మర్కీ ఆర్ ముర్కీ, ఓకే, డల్, అన్హ్యాపీ, క్లౌడీ, డిప్రెస్డ్, అంటే తన ముఖం మార్చుకోండి. వీటన్నిటికీ సినోనిమ్స్ ఏంది? మొత్తం తెలుగులో చెప్పాలనుకుంటే మొహం మార్చుకొని ఉండడం, అండ్ ఆల్సో డల్గా ఉండడం, ఓకేనా, డల్గా ఉండడం, ఓకేనా, ముఖం మార్చుకొని ఉండడం. యాంటోనిమ్స్ వచ్చేసరికి బ్రైట్, రేడియంట్, బుయాంట్, ఓకే, బుయాంట్, చీర్ఫుల్, అంటే ఏమంటే బ్రైట్ అంటే ఏంటంటే మొత్తం చీర్ఫుల్ ఉండడం, అంటే హ్యాపీగా ఉండడం. రేడియంట్, బుయాంట్ అంటే హ్యాపీగా ఉండడం. ఇవి యాంటోనిమ్స్. గ్లూమీ అంటే డల్గా ఉండడం, ఓకేనా, అన్హ్యాపీగా ఉండడం, డల్గా ఉండడం, డిప్రెస్డ్గా ఉండడం ఎప్పుడు, ఓకేనా. ఇవి గ్లూమీకి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. నెక్స్ట్ మొరోస్. మొరోస్ అంటే సల్లెన్ అండ్ ఇల్ టెంపర్డ్, ఓకేనా, సల్లెన్ ఆర్ ఇల్ టెంపర్డ్. సేమ్ సల్లెన్ ఆర్ ఇల్ టెంపర్డ్ అంటే సేమ్ బాధగా ఉండడం, ఓకే. గ్లూమీ ఇప్పుడే చూసినాం కదా, బాధగా ఉండడం, డల్గా ఉండడం, ఇవన్నీ సినోనిమ్స్. ఏంటి? సల్లెన్, టెంపర్డ్, గ్లూమీ, మొరోస్, ఇవన్నీ సినోనిమ్స్, ఓకేనా, ఇవన్నీ సినోనిమ్స్. అర్థమైంది కదా? సల్లెన్ ఆర్ ఇల్ టెంపర్డ్. షీ వాస్ సోమోర్, ఓకే, సారీ, షీ వాస్ మొరోస్ అండ్ సైలెంట్ వెన్ షీ గాట్ హోమ్, అంటే ఇంటికి రాగానే సైలెంట్ అయిపోతుంది అట్లా, ఓకేనా. బయటికి పోతే చియర్ఫుల్ అయిపోతుంది. ఏంటి? గ్లూమీ, సల్లెన్, ట్యాంపర్డ్, చియర్ఫుల్, అప్లిఫ్టెడ్. ఇవి యాంటోనిమ్స్. అప్లిఫ్టెడ్ యాంటోనిమ్స్. చియర్ఫుల్ అనేది యాంటోనిమ్స్. దేనికి? మొరోస్కి, గ్లూమీకి కూడా ఇవి యాంటోనిమ్స్, ఓకేనా. అబ్స్క్యూర్. అబ్స్క్యూర్ అంటే ఏంది? నాట్ డిస్కవర్డ్ ఆర్ నోన్ అబౌట్, ఓకే, నాట్ డిస్కవర్డ్ ఆర్ నోన్ అబౌట్ అంటే తెలియంది, ఓకేనా. టు కీప్ ఫ్రమ్ బీయింగ్ సీన్ అంటే కనబడకుండా దాచిపెట్టేది, ఓకేనా, కనబడకుండా దాచిపెట్టేది. ఆర్ లేకపోతే దాన్ని ఈ నౌన్, నౌన్ గా చూసినట్టు, అడ్జెక్టివ్ గా చూసినట్టయితే ఇట్స్ నాట్ డిస్కవర్డ్ ఆర్ నోన్ అబౌట్ అంటే తెలియనిది. యాజ్ ఏ వర్బ్ చూస్తే విచ్ ఈస్ కెప్ట్ అంటే కనబడకుండా దాచిపెట్టేది, ఓకేనా, కన్సీల్ చేసేది. సినోనిమ్స్ ఏంది? కన్ఫ్యూజింగ్, అన్నోన్, ఓకేనా, కన్ఫ్యూజింగ్, అన్నోన్. యాంటోనిమ్స్ వచ్చేసరికి క్లియర్, వెల్ నోన్, ఓకే, క్లియర్, వెల్ నోన్. ఇవి యాంటోనిమ్స్. 27 వచ్చేసరికి ఏంటంటే పెరిలస్. పెరిలస్ అంటే ఫుల్ ఆఫ్ డేంజర్ ఆర్ రిస్క్, ఓకే, ఫుల్ ఆఫ్ డేంజర్ ఆర్ రిస్క్. పెరిలస్ అంటే డేంజర్, రిస్క్, గుర్తుపెట్టుకోండి. సినోనిమ్స్ ఏంది? హజార్డస్, ఓకే, హజార్డస్, డేంజరస్, రిస్కీ. హజార్డస్, డేంజరస్, రిస్కీ. యాంటోనిమ్ సేఫ్, ఓకేనా, యాంటోనిమ్ సేఫ్, ఓకేనా, యాంటోనిమ్ సేఫ్ తెలిసిందే ఇది. 28 అథెంటిక్. అథెంటిక్ అంటే ఆఫ్ అన్డిస్ప్యూటెడ్ ఆరిజిన్, జెన్యూన్గా ఉండడం, ఓకేనా, జెన్యూన్గా ఉండడం, ట్రూగా ఉండడం. అథెంటిక్ అంటే ఈస్ అథెంటిక్ పర్సన్, ఓకేనా, అథెంటిక్ పర్సనాలిటీ అంటారు, అంటే జెన్యూన్ వ్యక్తి అట్లా. సినోనిమ్స్ ఏంది? సర్టెన్, ఓకే, జెన్యూన్, సర్టెన్, జెన్యూన్. అథెంటిక్ అంటే జెన్యూన్. యాంటోనిమ్స్ ఏంది? ఫాల్స్, ఫేక్, డిసప్రూవ్, కరప్ట్, ఫాల్సిఫైడ్, ఓకే, కరప్ట్ చేసే వ్యక్తి, డిసప్రూవ్, ఫాల్సిఫైడ్, ఫేక్, ఫాల్స్, ఓకేనా. అన్అథెంటిక్ కూడా అనొచ్చు, ఓకేనా, అన్అథెంటిక్ కూడా అనొచ్చు, ఓకేనా. ఇవి యాంటోనిమ్స్. నెక్స్ట్ ఏంటంటే ఆక్వర్డ్. ఆక్వర్డ్ అంటే అందరికి తెలిసిన, అంటే కాసింగ్ డిఫికల్టీ, హార్డ్ టు డూ ఆర్ డీల్ విత్, ఓకేనా, హార్డ్ టు డూ ఆర్ డీల్ విత్, దాన్ని ఆక్వర్డ్ అంటారు, ఓకేనా, ఆక్వర్డ్ అంటారు, ఓకే. విచ్ ఈస్ నథింగ్ బట్ ఆక్వర్డ్ అంటే ఏంటంటే ఇబ్బందికరమైన, తెలుగులో ఏంది? ఇబ్బందికరమైన, ఇబ్బందికరమైన, ఇబ్బంది కొట్టడం. ఆక్వర్డ్ ఉన్నదంటే నాకు ఇబ్బందిగా ఉన్నది, నాకు అడికి వెళ్ళడం, నాకు స్టేజ్ మీదకి వెళ్ళడం ఆక్వర్డ్గా ఉన్నది, ఓకేనా. క్లమ్జీ, ఓకే,
అన్‌స్కిల్‌ఫుల్ అంటే ఏందంటే దానికి నేను డీల్ చేయలేను. ఇప్పుడు దాంతోటి నేను స్టేజ్ మీద పోయి నేను మాట్లాడలేను. అది నాకు ఇబ్బందికరంగా ఉంటది. దాన్ని ఆక్వర్డ్ అంటారు. అంటే క్లమ్జీ, అన్‌స్కిల్‌ఫుల్ ఓకేనా? యాంటోనిమ్స్ వచ్చేసరికేంది కన్వీనియంట్ ఓకే. కన్వీనియంట్‌గా ఉండడం, గ్రేస్‌ఫుల్‌గా ఉండడం, క్లెవర్ ఓకేనా? కన్వీనియంట్, గ్రేస్‌ఫుల్, క్లెవర్, అన్‌స్కిల్‌ఫుల్ అనేది సినోనిమ్ ఓకేనా? స్కిల్‌ఫుల్ యాంటోనిమ్ కూడా అయితది కదా! స్కిల్‌ఫుల్ కూడా యాంటో యాంటోనిమ్ పెట్టొచ్చు ఓకేనా? అక్కడికి యాంటోనిమ్. 30 వచ్చేసరికేందండి కన్సీల్. కన్సీల్ అంటే కీప్ ఫ్రమ్ సైట్. కీప్ ఫ్రమ్ సైట్ అంటే హైడ్ అంటే కనబడకుండా దూరంగా పెట్టేదాన్ని కన్సీల్ అంటారు ఓకేనా? కనబడకుండా పెట్టేదాన్ని కన్సీల్ అంటారు. సినోనిమ్స్ ఏంది? హైడ్, డిస్‌గైజ్డ్, యాంటోనిమ్ రివీల్, అన్‌వ్రాప్ ఓకే. సినోనిమ్ హైడ్, డిస్‌గైజ్డ్. యాంటోనిమ్స్ వచ్చేసరికి రివీల్, అన్‌వ్రాప్ ఓకేనా? రివీల్, అన్‌వ్రాప్ అంటే ఓపెన్ చేయడం, రివీల్ చేయడం ఇవే యాంటోనిమ్ దానికి. 31st వచ్చేసరికి ఏందంటే జెనరస్. జెనరస్ అంటే షోయింగ్ ఏ రెడీనెస్ టు డూ, రెడీనెస్ టు గివ్ మోర్ ఆఫ్ సంథింగ్ ఎస్పెషల్లీ మనీ అంటే ఏంటంటే ఇవ్వనీకి రెడీగా ఉండడం. జెనరస్ అంటే ఇవ్వనీకి రెడీగా ఉండడం అంటే మంచి వ్యక్తి ఎప్పుడు ఇవ్వనీకి రెడీగా ఉంటారు. పిసినారోడు గాడు, దయాగుణం గల వ్యక్తి ఓకేనా? దయాగుణం గల వ్యక్తి. సినోనిమ్స్ ఏంది? బెనవలెంట్, మ్యాగ్నానిమస్ ఓకే. మ్యాగ్నానిమస్ అంటే దయగల వ్యక్తి. బెనవలెంట్ దయగల వ్యక్తి, మంచి వ్యక్తులు బెనవలెంట్, మ్యాగ్నానిమస్ అంటారు. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది? స్టింజీ, మిసర్లీ, ఇన్కన్సిడరేట్, సెల్ఫిష్, గ్రీడీ, అన్‌చారిటబుల్, నిగార్డ్ ఓకే. నిగార్డ్ ఇవి యాంటోనిమ్స్. మీకు తెలిసినయి. మిజర్లీ అంటే పిసినారోడు ఓకే. సెల్ఫిష్ ఓకే. గ్రీడీ, కంజూస్ ఇవి యాంటోనిమ్స్. కంజూస్ అంటే హిందీ వర్డ్ ఓకేనా? ఇవి యాంటోనిమ్స్. 32 వచ్చేసరికి ఏంటి? మోడెస్ట్. మోడెస్ట్ అంటే అన్అస్యూమింగ్ ఏ మోడరేట్ ఇన్ ది ఎస్టిమేషన్ ఆఫ్ వన్స్ అబిలిటీస్ ఆర్ అచీవ్‌మెంట్స్. అంటే ఏందంటే వానికున్న అచీవ్‌మెంట్స్ అంటే వానికున్న అచీవ్‌మెంట్స్, వానికున్న స్కిల్స్ ఏవైతున్నాయో అవి చూపెట్టుకోవడం. అంటే ఏందంటే షైగా ఫీల్ అవుతాడు. మోడెస్ట్ అంటే అది. అంటే గొప్పలకు పోడు. గొప్పలకు పోడు, హంబుల్‌గా ఉంటాడు. ఓకేనా? గొప్పలకు పోడు, హంబుల్‌గా అంటే అతిశయం ఏముండదు. అంటే వీనికి ఏందంటే ఎక్కువ ప్రౌడ్‌నెస్ ఉండదు. ఓకేనా? ప్రౌడ్‌నెస్ ఉండదు. అది మోడెస్ట్ అంటారు. అంటే హంబుల్, షై, డెమ్యూర్ ఓకేనా? హంబుల్, షై, డెమ్యూర్. యాంటోనిమ్స్ వేన్, కన్సీటెడ్, అరగెంట్, ఇమ్మోడెస్ట్ ఓకే. ఇమ్మోడెస్ట్. మోడెస్ట్‌కి ఇమ్మోడెస్ట్. కన్సీటెడ్ గుర్తుపెట్టుకొని, అరగెంట్ గుర్తుపెట్టుకొని ఇంకా యాడ్ చేయాలనుకుంటే ప్రౌడ్‌నెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాంటోనిమ్స్‌లో ఓకేనా? మోడెస్ట్‌కి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే ఈజీ టు పర్సీవ్ ఆర్ డిటెక్ట్, ఈజీలీ సీన్ త్రూ అంటే మనకు ఈజీగా కనబడొచ్చు. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ మన ముందు ఉన్నదనుకో దాని అవతల అంటే దాని బయట కూడా ఏమున్నదో మనకు కనబడుతుంది. దాన్ని ట్రాన్స్పరెంట్ అంటారు. ఓపెన్ అండ్ హానెస్ట్ ఉండడు ఓకే. లూసిడ్ అండ్ క్లియర్ ఓకే. లూసిడ్ అండ్ క్లియర్. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది? ఒపెక్యూ. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఒపెక్యూ. ఒపెక్యూ అంటే మనకు చిన్నప్పుడు తెలుసు ఇవి ఆల్రెడీ ఫిజిక్స్ లో చదువుకొని ఉంటాం. ఫిజిక్స్ అంటే సైన్స్. ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఒపెక్యూ ఆబ్జెక్ట్. ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే అవుట్ సైడ్ అంటే దీనికి అట్ సైడ్ ఉన్నాయి మనకు కనబడతాయి ఓకేనా? ఓపెక్యూ అంటే ఇది మనకి ఇప్పుడు గోడ. ఓపెక్యూ అంటే గోడ. అటు పక్కన ఉన్నాయి కనబడతాయా? కనబడవు అట్లా. ఇది యాంటోనిమ్స్. విజిలెంట్. విజిలెంట్ అంటే ఏంది? కీపింగ్ కేర్ఫుల్ వాచ్ ఫర్ పాసిబుల్ డేంజర్ ఆర్ డిఫికల్టీస్ అంటే ఏంటంటే కాషియస్ ఉండడం. విజిలెంట్ అంటే కేర్ఫుల్గా ఉండడం ఓకేనా? విజిలెంట్ అంటే కేర్ఫుల్ ఉండడం ఓకేనా? సినోనిమ్స్ ఏంది? వాచ్‌ఫుల్, కాషియస్, అలర్ట్, అవేర్ ఓకేనా? అలర్ట్, అవేర్ అంటే ఏందంటే అవేర్‌నెస్ ఓకేనా? అవేర్‌నెస్ అంటే ఏంది? అంటే ఏమైతుందో మనకు తెలుసు ఓకేనా? అవేర్‌నెస్ ఓకేనా? యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది? ర్యాష్, కేర్‌లెస్, ఇన్‌అటెంటివ్. ర్యాష్, కేర్‌లెస్, ఇన్‌అటెంటివ్స్ ఇవి యాంటోనిమ్స్. 35 వచ్చేసరికి ఏందంటే అలివియేట్. అలివియేట్ అంటే మేక్ సఫరింగ్ డెఫిషియన్సీ ఆర్ ఎ ప్రాబ్లమ్ లెస్ సివియర్. అలివియేట్ అంటే లెస్ సివియర్ చేయడం. మిటిగేట్ ఆల్రెడీ మనకు ఒకసారి వచ్చింది కదా! వాటిని ఏంటంటే తగ్గించుకోవడం ఓకేనా? తగ్గించుకోవడం. సినోనిమ్స్ ఏంది? మిటిగేట్, రిలీవ్, డిమినిష్, లెసెన్, మాలిఫై ఓకేనా? మాలిఫై కొత్తగా వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మాలిఫై. యాంటోనిమ్స్ అగ్రవేట్, ఎగ్జాగరేట్, అమిలియోరేట్ ఓకే. అగ్రవేట్, ఎగ్జాగరేట్, అమిలియోరేట్ ఓకేనా? అమిలియోరేట్ గుర్తుపెట్టుకోండి. అలివేట్ అంటే తగ్గియడం, ఎగ్జాగరేట్ అంటే పెంచడం, అగ్రవేట్ అంటే పెంచడం, అమిలియోరేట్ అంటే ఎక్కువ పెంచుకోవడం ఓకేనా? పెరగడం. డిస్మల్ అంటే ఏంటంటే డిప్రెసింగ్ ఆర్ డ్రేరీ. డిప్రెసింగ్ ఆర్ డ్రేరీ. సినోనిమ్స్ వచ్చేసరికి ఏంది? గ్లూమీ, డిజెక్టెడ్. గ్లూమీ ఆల్రెడీ వచ్చింది ఓకేనా? గ్లూమీ అంటే ఏంది? డిప్రెస్డ్గా ఉండడం ఓకే. డల్గా ఉండడం ఓకేనా? ముఖం మార్చుకొని ఉండడం. మన తెలుగులో మాట్లాడుకుంటే ముఖం మార్చుకొని ఉండడం. డిజెక్టెడ్ ఇవి సినోనిమ్స్. యాంటోనిమ్స్ ఏంది? చియర్ఫుల్ ఓకే. ఇంటెలిజెంట్, లైవ్లీ, బ్రైట్, యానిమేటెడ్, పాజిటివ్, ప్లెజెంట్ అంటే ఏంటంటే హ్యాపీగా ఉండడం. దానికి యాంటోనిమ్స్ ఏంది? ఇప్పుడు డల్గా ఉండేదానికి ఆపోజిట్ హ్యాపీగా ఉండడం ఓకేనా? ఇవి యాంటోనిమ్స్. నెక్స్ట్ ఓకే.
37 వచ్చేసరికి ఏంటంటే ఎరుడైట్. ఎరుడైట్ అంటే ఏంది? హ్యావింగ్ ఆర్ షోయింగ్ గ్రేట్ నాలెడ్జ్ ఆర్ లెర్నింగ్. అంటే ఏంటంటే చదువుకున్న వ్యక్తి అనుకోవచ్చు, లేకపోతే తెలివి ఉన్న వ్యక్తి అనుకోవచ్చు. ఎరుడైట్ అంటే ఏంది? చదువుకున్న వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, తెలివైన వ్యక్తి. ఓకే, ఏమంటారు? శాస్త్రులు, అట్లా శాస్త్రులు అంటారు కదా వాళ్ళు. అంటే స్కాలర్లీ. ఓకే, స్కాలర్లీ, లర్నడ్, నాలెడ్జిబుల్. సినోనిమ్స్ అంటే స్కాలర్లీ, లర్నడ్, నాలెడ్జిబుల్. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది? అన్స్కాలర్లీ, ఇగ్నోరెంట్. ఓకే, అన్స్కాలర్లీ, ఇగ్నోరెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే జెన్యూన్. జెన్యూన్ అంటే ఏంది? ట్రూలీ వాట్ సంథింగ్ ఈజ్ సెట్ టు బి. ఓకే, ట్రూ ఉండడం. జెన్యూన్ అంటే ట్రూ ఉండడం, అంటే ఎలాంటి దాపరికాలు లేకుండా ట్రూ అంటే నిజాలు మాత్రమే మాట్లాడే వ్యక్తి. ఓకేనా, ఇతను ఏంటంటే అందరికి మంచి వ్యక్తి. జెన్యూన్ అంటే మంచి వ్యక్తి. అథెంటిక్ ఉండడం. ఓకేనా, సినోనిమ్స్ ఏంది? ఒరిజినల్, అథెంటిక్, రియల్, ట్రూ. ఒరిజినల్, అథెంటిక్, రియల్, ట్రూ. యాంటోనిమ్స్ ఏంది? ఫేక్, స్పూరియస్. మనకు ఆల్రెడీ వచ్చింది. ఓకేనా, స్పూరియస్ ఆల్రెడీ వచ్చింది. డ్యూబియస్. ఓకే, డ్యూబియస్ గుర్తుపెట్టుకోండి. డ్యూబియస్ ఇందులో చూసిలా ఒక్క వర్డ్ ఇంకో వర్డ్కి లింక్ ఉన్నది. ఓకేనా, ఒక్క వర్డ్ ఇంకో వర్డ్కి లింక్ ఉన్నది. అంటే మనకు ఆల్రెడీ స్పూరియస్ వచ్చింది కాబట్టి జెన్యూన్ వచ్చినా స్పూరియస్ వచ్చినా జెన్యూన్ చదివినా కానీ మన స్పూరియస్ కూడా వచ్చేయాలి. స్పూరియస్ చదివినా కానీ జెన్యూన్ రాగానే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, స్పూరియస్ ఆడ వచ్చింది, జెన్యూన్ సినోనిమ్ కాబట్టి నెక్స్ట్ టైం జెన్యూన్ వచ్చినా కూడా స్పూరియస్ అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, యాంటోనిమ్. హంబుల్ అంటే ఏంది? హ్యావింగ్ ఆర్ షోయింగ్ ఏ మోడెస్ట్ ఆర్ లో ఎస్టిమేట్ ఆఫ్ వన్స్ ఇంపార్టెంట్. హంబుల్ అంటే ఏంది? హ్యావింగ్ ఆర్ షోయింగ్ ఏ మోడెస్ట్ ఆర్ లో ఎస్టిమేట్ ఆఫ్ వన్స్ ఇంపార్టెంట్. మోడెస్ట్ అంటే ఇంతవరకు మనకు ఆల్రెడీ మోడెస్ట్ వచ్చింది. అంటే ఏంటంటే ఇతను ఏంటంటే తన గొప్పలు చెప్పుకోడు. ఓకేనా, తన గొప్పలు చెప్పుకోడు, ఎప్పుడు తగ్గుంటాడు. ఓకేనా, తగ్గుంటాడు. హంబుల్గా అంటే మంచిగా, అందరు వినమ్రుడిగా. ఓకే, వినమ్రుడిగా ఉంటాడు. సినోనిమ్స్ ఏంది? మీక్, మోడెస్ట్, అన్అజ్యూమింగ్. ఓకే, మీక్, మోడెస్ట్, అన్అజ్యూమింగ్. ఇవన్నీ సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది? అరగెంట్, అసర్టివ్, పాంపస్. ఓకే, అరగెంట్, అసర్టివ్, పాంపస్. వీళ్ళు ఏంటంటే అరగెంట్ ఉంటారు, మొత్తం బల్బు చూపెడతారు. అట్లా అరగెంట్, అసర్టివ్, పాంపస్ అంటే బల్బు చూపెట్టేటోళ్ళు. వాళ్ళు ఏంటంటే తగ్గు ఉండేటోళ్ళు. ఓకేనా, వినమ్రుడు లెక్క ఉండేటోళ్ళు. వీళ్ళు అరగెంట్గా ఉండేటోళ్ళు, అసర్టివ్ ఉండేటోళ్ళు, పాంపస్ ఉండేటోళ్ళు అంటే చెట్టోళ్ళు అని అర్థం. ఓకేనా, ఇన్సిపిడ్. ఇన్సిపిడ్ అంటే ఏంది? ల్యాకింగ్ ఫ్లేవర్, వీక్ ఆర్ టేస్ట్లెస్. ఓకేనా, ల్యాకింగ్ ఫ్లేవర్. ఇన్సిపిడ్ అంటే టేస్ట్లెస్ ఉండడం, అంటే ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఉండకపోవడం. ఇన్సిపిడ్ అంటే ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇన్సిపిడ్ అంటే ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం. బ్లాండ్, ప్లేన్, ఫ్లాట్, డల్, ప్రొసైక్. బ్లాండ్, ప్లేన్, ఫ్లాట్, డల్, ప్రొసైక్. ఇవన్నీ సినోనిమ్. అంటే ఏంటంటే ల్యాకింగ్ ఫ్లేవర్, వీక్ ఆ టేస్ట్లెస్ ఉండడం. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది? టేస్టీ, ఇంట్రెస్టింగ్, డెలిషియస్. ఓకే, డెలిషియస్. ఇవి యాంటోనిమ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇన్సిపిడ్ అంటే టేస్ట్లెస్, బ్లాండ్, ప్లేన్, ఫ్లాట్, డల్, ప్రొసెక్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జుడిషియస్. జుడిషియస్ అంటే హ్యావింగ్, షోయింగ్ ఆర్ డన్ విత్ గుడ్ జడ్జిమెంట్. అంటే ఏంటంటే మంచి న్యాయపరమైన, అంటే ఏంటంటే మంచి జడ్జిమెంట్ ఉంటుంది వీళ్ళకి. అంటే తెలివైన వ్యక్తి కాబట్టి గుడ్ ఏది బ్యాడ్ ఏది. ఓకేనా, గుడ్ ఏది బ్యాడ్, ఏ డిసిషన్ తీసుకోవాలనేది వీళ్ళకి తెలిసి ఉంటుంది. జుడిషియస్ అంటే అది. ఓకేనా, మంచి జడ్జిమెంట్. ఓకేనా, గుడ్ జడ్జిమెంట్ తీసుకునే వ్యక్తి. సినోనిమ్స్ ఏంది? వైస్, కాషియస్, ప్రుడెంట్. ఓకే, థాట్ఫుల్, సెన్సిబుల్, రీజనబుల్. ఓకేనా, అతను ఏది తీసుకున్నా దానికి రీజన్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాను అనుకో, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈ డెసిషన్ తీసుకుంటే అంటే ఆలోచన పరమైన వ్యక్తి, అంటే థాట్ఫుల్ అంటారు. ఆలోచించి డెసిషన్ తీసుకోండి, విచ్ ఈస్ జుడిషియస్ అంటే అది. అంటే ఏంటంటే ర్యాష్, అన్వైజ్. ఓకేనా, ర్యాష్ ఉండడం, తెలివి లేకుండా, అంటే అన్వైజ్ గా మూర్ఖుని లెక్క ప్రవర్తించడం. ఓకేనా, ఆంటోనిమ్స్. లూసిడ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, క్లియర్గా ఉండడం, ఎక్స్ప్రెస్ క్లియర్లీ, ఈజీ టు అండర్స్టాండ్, ఆల్సో బ్రైట్ ఆర్ ల్యూమినస్. ఓకే, ఆల్సో బ్రైట్ ఆర్ ల్యూమినస్. సినోనిమ్స్ కింద క్లియర్, బ్రైట్, ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సినోనిమ్స్ క్లియర్, బ్రైట్. యాంటోనిమ్స్ అంటే వేగ్, కన్ఫ్యూజింగ్, డార్క్, అంబిగ్యస్, ఆబ్స్క్యూర్. ఓకేనా, ఇవన్నీ యాంటోనిమ్స్. గుర్తుపెట్టుకోండి. వేగ్, కన్ఫ్యూజింగ్, డార్క్, అంబిగ్యస్, అబ్స్క్యూర్. మీ దగ్గర అంటే ఆల్రెడీ తెలుసు, స్కాంటీ, ల్యాకింగ్ ఇన్ క్వాంటిటీ ఆర్ క్వాలిటీ. ఓకే, ల్యాకింగ్ ఇన్ క్వాంటిటీ ఆర్ క్వాలిటీ. ఇన్అడిక్వేట్, ఇన్అడిక్వేట్, స్కాంటీ, ఇన్సఫిషియంట్, స్కార్స్. ఇవి సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసరికి ప్లెంటిఫుల్, సఫిషియంట్, అబండెంట్. ఓకే, ప్లెంటిఫుల్, సఫిషియంట్, అబండెంట్. ఇవి యాంటోనిమ్స్. మనకు ఆల్రెడీ ఈ ప్లెంటిఫుల్ ఆల్రెడీ మనకు యాంపియస్, కాపియస్, కాపియస్, యాంపుల్. ఓకే, యాంపుల్. ఇవన్నీ మనకు ఆల్రెడీ వచ్చేసినాయి. ఓకేనా, ప్లెంటిఫుల్ దగ్గర, ప్లెంటీ దగ్గర ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇది వచ్చినా కూడా ఒకవేళ ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ ఉన్నా కూడా మనం యాంటోనిమ్ ఏదంటే టిక్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మెటిక్యులస్. మెటిక్యులస్ అంటే షోయింగ్ గ్రేట్ అటెన్షన్ టు డీటెయిల్, వెరీ కేర్ఫుల్ అండ్ ప్రిసైజ్. అంటే పర్ఫెక్షనిస్ట్ అంటారు, అంటే కేర్ఫుల్ ఉండే వ్యక్తి. అంటే ఇప్పుడు ఏదన్నా సంథింగ్ ఏదన్నా అవుతుంది అనుకో, దానికి అటెన్షన్ చూపెట్టి దాని తర్వాత ఏం చేయాలి అంటే చాలా తెలివైన వ్యక్తి, కేర్ఫుల్గా ఉండే వ్యక్తి, పర్ఫెక్షనిస్ట్ అంటారు. ఓకేనా, కాన్షియస్నెస్. సినోనిమ్స్ ఏంది? కేర్ఫుల్,
మెథడికల్, పర్ఫెక్షనిస్ట్, స్క్రూప్లెస్, ఓకే, స్క్రూప్లెస్, కాన్షియస్, ఓకేనా, కాన్షియస్నెస్, ఓకే, కాన్షియస్నెస్, కేర్ఫుల్, మెథడికల్, పర్ఫెక్షనిస్ట్, స్క్రూప్లెస్, కాన్షియస్నెస్, ఇవి సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది, కేర్లెస్గా ఉండడం, చావోటిక్ ఉండడం, హఫజార్డ్గా ఉండడం, స్లాపీగా ఉండడం, ఓకేనా, స్లాపీగా ఉండడం, ఇవి యాంటోనిమ్స్, మెటిక్యులస్కి యాంటోనిమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆబ్స్టినేట్. ఆబ్స్టినేట్ అంటే స్టబర్న్లీ రిఫ్యూజింగ్ టు చేంజ్ వన్స్ ఒపీనియన్ ఆర్ చూజన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే ఏంటంటే వీడు ఒకటి అనుకుంటాడు, ఓకేనా, ఒకటి అనుకుంటాడు, వేరేడు ఏదైనా సలహా ఇచ్చింది అనుకో అది మార్చుకోడు, నేను ఇదే చేస్తా, ఇదే తోపు అనుకుంటారు. కొందరు పిచ్చోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకునే విషయం తప్పు, అరే తప్పు అని చెప్పినా కూడా నేను ఇదే చేస్తా అంటారు, తప్పైనా కూడా నేను చచ్చినా కూడా ఇదే చేస్తా అంటారు. ఇక వాళ్ళ వేస్ట్ గల నల్ల ఏమన్నా తెలియదు, దాన్ని ఆబ్స్టినేట్ అంటారు. సేమ్స్ ఏంది, స్టబాన్, ఓకే, స్టబాన్, అడమెంట్, టెనాషియస్, ఓకే, స్టబాన్, అడమెంట్, మొండి, మొత్తం మొండి. ఆబ్స్టినేట్ అంటే తెలుగులో చెప్పాలంటే మొండి, ఓకేనా, మొండి ఉండడం, మొండిగా డిసిషన్ తీసుకోవడం, ఓకేనా, అవి సిన్. యాంటోనిమ్స్ అంటే ఫ్లెక్సిబుల్, డాసైల్, ఒబిడియంట్, అంటే అమినబుల్. కొంచెం వీళ్ళు తెలివైన వాళ్ళు అనుకోవచ్చు. అంటే వీళ్ళు ఏంటంటే డెసిషన్ చేంజ్ చేసుకోనికి ఇష్టపడతారు, ఓకేనా, డెసిషన్ చేంజ్ చేసుకోనికి ఇష్టపడతారు. ఈ ఆబ్స్టినేట్ అంటే మొండలు మొత్తం, ఓకేనా, స్టబ్ ఓన్లీ. ఇప్పుడు ఎవడన్నా ఏదైనా సజెషన్ ఇచ్చినా కూడా వాడిని తీసి పక్కన పెడతారు, అంటే వానికి అవసరం లేదు అది, అట్లా. 46 వచ్చేసరికి ఏంటంటే పర్ష్యూడ్. పర్ష్యూడ్ అంటే కాస్ సమ్ వన్ టు డూ సంథింగ్ త్రూ రీజనింగ్ ఆర్ ఆర్గ్యుమెంట్. పర్ష్యూడ్ చేయడం, ఇప్పుడు మనం కూడా చేస్తాం. ఈ పర్ష్యూడ్ అంటే ఏంటంటే మన మాటలతోటి వాళ్ళని ఒప్పియడం, ఓకేనా, ఒప్పియనికి ట్రై చేయడం, అంటే ఏంటంటే కన్విన్స్ చేయడం. ఇప్పుడు మనకి నీతో నాకు ఒక పని ఉన్నది అంటే నీతో మాట్లాడి సున్నితంగా మాట్లాడి నేను ఒప్పిస్తా, అట్లా, దాన్ని పర్ష్యూడ్ అంటారు. సినోనిమ్స్ ఏంది, కోఎక్స్, ఓకేనా, కోక్స్ అండ్ కన్విన్స్, కోక్స్ అండ్ కన్విన్స్, ఇవి సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చి డిష్యూడ్, ఓకేనా, పర్ష్యూడ్, డిష్యూడ్, ఓకే, ప్రివెంట్, హాల్ట్, ఓకే, డిటర్, ఓకే, డిస్కరేజ్, ఇవి యాంటోనిమ్స్. పర్ష్యూడ్ అంటే అర్థమైంది కదా, అంటే ఒప్పియడం, అంటే మాట్లాడి ఒప్పియడం, ఓకేనా, రీజనింగ్ అంటే ఒక రీజన్ తోటి మాట్లాడన్నా లేకపోతే ఆర్గ్యుమెంట్ చేసినా వాళ్ళని ఒప్పియడం, కన్విన్స్ చేయడం. 47 అండి రిలిక్టెంట్. రిలిక్టెంట్ అంటే ఏంది, అన్విల్లింగ్ అండ్ హెసిటెంట్, ఓకే, అన్విల్లింగ్ అండ్ హెసిటెంట్ అండ్ డిసిన్క్లైన్ అంటే ఏంటంటే చేయనీకి ఇష్టపడరు. అది ఎందుకు ఇష్టపడరు అంటే మొహమాటం అయి ఉండొచ్చు, లేకపోతే విల్లింగ్నెస్ లేకపోవచ్చు, అది రెలిక్టెంట్ అంటారు, ఓకేనా, చేయనీకి ఇష్టపడకపోవడం. ఇప్పుడు ఏదన్నా డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది, ఇప్పుడు మన కాలేజీలో డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది అంటే మనం చేయనీకి ఇష్టపడం, ఓకేనా, రిలిక్టెంట్గా ఉంటాం, అంటే అన్విల్లింగ్ ఉంటాం, లేక మొహమాట పడతాం, అట్లా. ఇవి రిలిక్టెంట్కి సినోనిమ్స్ ఏంది, హెసిటెంట్, అన్విల్లింగ్, అవర్స్, ఓకే, డిసిన్క్లైన్, అంటే మొహమాట పడడం, ఓకేనా, అంటే ఏంటంటే భయపడడం, అట్లా. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది, ఈగర్, విల్లింగ్, ఇన్క్లైన్, ఎంతూసియాస్టిక్, ఓకే, ఎంతూసియాస్టిక్ అంటే వీళ్ళు రెడీగా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ డాన్స్ చేయాలంటే నేనే పోయి ఫస్ట్ చేస్తాను ఆ ఫీలింగ్ ఉంటారు వీళ్ళు, ఓకేనా, వీళ్ళని ఈగర్, విల్లింగ్నెస్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా, రిలిక్టెంట్కి ఆపోజిట్ వీళ్ళు యాంటోనిమ్స్. నెక్స్ట్ అకంప్లిష్ అంటే టు అచీవ్ ఆర్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ, ఓకేనా, అచీవ్ ఆర్ కంప్లీట్ సక్సెస్ఫుల్ గా అచీవ్ చేయడం, ఏదన్నా సక్సెస్ఫుల్ గా అచీవ్ చేయడం. సినోనిమ్స్ వచ్చేసరికి ఏంది, అచీవ్, అటైన్, ఓకేనా, అచీవ్, అటైన్. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏంది, ఫెయిల్, మిస్, ఫియాస్కో. వాట్ ఈస్ దిస్ ఫియాస్కో? ఫియాస్కో అంటే ఏంటంటే ఫెయిల్ అవ్వడం, ఓకేనా, ఫియాస్కో అంటే చేయాలనుకున్నా చేయలేకపోవడం, దాన్ని ఫియాస్కో అంటారు, ఓకేనా. ఫియాస్కో అంటే అది ఫెయిల్, మిస్ అండ్ ఫియాస్కో, ఇవి యాంటోనిమ్స్ ఆఫ్ అకంప్లిష్, ఓకే, యాంటోనిమ్స్ ఆఫ్ అకంప్లిష్. అపజయం, ఇది జయం, ఇది అపజయం. ఫియాస్కో అంటే ఏంది, అపజయం, ఓకేనా, అపజయం, ఇవి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఆఫ్ అకంప్లిష్. నెక్స్ట్ అడమెంట్ అని రిఫ్యూజింగ్ టు బి పర్సూడెడ్ ఆర్ చేంజ్ వన్స్ మైండ్. వీడు ఇంకా వేస్ట్ కాడు. అడమెంట్ అంటే ఏంటంటే వేరేడు ఏదైనా చెప్తానే వినడు, ఇక వాళ్ళకి అవసరం లేదు అన్నట్టే ఉంటాడు. అంటే ఏంటంటే వాళ్ళు చెప్పినా కూడా నేను నాకు నచ్చిందే చేస్తా అంటే రిఫ్యూజ్ చేస్తా, అసలు వాని మాటను పట్టించుకోడు, అంటే మొండిగా ఉండడు, ఓకేనా, ఇది కూడా మొండిగా ఉండడు. సినోనిమ్స్ ఏంది, స్టబాన్, అన్యీల్డింగ్, ఓకేనా, స్టబాన్ అని. యాంటోనిమ్స్ వచ్చేసరికి ఈల్డింగ్, గల్లిబుల్, ఫ్లెక్సిబుల్, లీనియంట్, ఓకే, ఈల్డింగ్, గల్లిబుల్, ఫ్లెక్సిబుల్, లీనియంట్, మారానికి ట్రై చేస్తారు, ఓకేనా, అంటే ఏంటంటే ఒక్కరు ఏదైనా చెప్తే మారానికి ట్రై చేస్తారు, ఇవి యాంటోనిమ్స్. 50 వచ్చేసరికి ఏంటంటే అడ్మానిష్ అంటే వార్న్ ఆర్ రిప్రిమాండ్ సమ్వన్ ఫర్మ్లీ, అంటే హెచ్చరించడం. అడ్మానిష్ అంటే ఏంటంటే హెచ్చరించడం, ఓకే, హెచ్చరించడం, ఓకే, హెచ్చరించడం, అడ్మానిష్. సినోనిమ్స్ వచ్చేసరికి ఏంది,
చైల్డ్, రిప్రిమాండ్, వార్నింగ్ ఇవ్వడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, ఓకేనా, కౌన్సిల్, సెన్స్యూర్, ఓకేనా, ఇవి చెప్పడం అంటే హెచ్చరించడం, అరే అది కరెక్ట్ కాదురా, అరే నువ్వు అటు రోజు చస్తావురా, ఇవి చెప్పడం అడ్మానిష్ అంటే అవి. ఆ టైమ్స్ వచ్చేసరికి ఏంది, ప్రేజ్, అప్లాడ్, కాంప్లిమెంట్ చేయడం. కాంప్లిమెంట్ అంటే పొగడడం, ఓకే, మెచ్చుకోవడం, కాంప్లిమెంట్ చేయడం. ఇవి యాంటనిమ్స్, అడ్మానిష్ కి యాంటనిమ్స్, ఓకేనా. ఇవి మన 50 సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్. ఈ రోజుకి ఈ 50, ఓకేనా, ఈ రోజుకి ఈ 50 అండ్ ఇంకో 50 ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు చేసేస్తా, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేసేస్తా, మీరు అసలు టెన్షన్ పడకండి, ఓకేనా. విత్ ఇన్ 1 వీక్లో మనం మొత్తం కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ స్పెల్లింగ్ రాంగ్ అని తిట్టకండి, ఓకేనా. టెలిగ్రామ్ స్పెల్లింగ్ ఇది, ఓకే. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి, టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే ప్రతి ఒక్క పీడిఎఫ్ ఇప్పుడు నేను ఈ సింటోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కూడా మీకు పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. అండ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఏంటంటే నేను మన కమ్యూనిటీని, ఒక తెలుగు కమ్యూనిటీని టెలిగ్రామ్ ఛానల్లో నేను పెంచడానికి ట్రై చేస్తాం. అంటే ఏంటంటే మనందరం ఒక దగ్గర ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఎవరికి క్వశ్చన్ వచ్చినా కూడా, ఎవరికి ఏదైనా డౌట్ వచ్చినా కూడా సాల్వ్ అయిపోతుంది ఈజీగా. అండ్ తర్వాత ఏదైనా మనం చేయాలనుకున్నా కూడా చేయొచ్చు, అందరం ఒక దగ్గర ఉంటే. సో యూనిటీ ఉంటుందంటే మనం ఏదైనా చేయొచ్చు. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాం, మీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కానీ. ప్రతి ఒక్క పీడిఎఫ్ మీకు ఏ పీడిఎఫ్ కావాలన్నా, ఏ డౌట్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఒక మెసేజ్ పెట్టాను చాలు, మేము ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. అందరు, నేను కాకపోయినా అందులో చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు ప్రతి ఒక్కరు ఎవరన్నా ఒకరు హెల్ప్ చేస్తారు, ఓకేనా. అండ్ మనం సబ్స్క్రైబ్ చేయండి ఆస్పిరెంట్స్ అంటే ఎస్ఎస్ తెలుగుకి. మీకు ఏ అప్డేట్ ఉన్నా, ఏది ఉన్నా కూడా, అండ్ ఈ సినోనిమ్ బ్లాక్ బుక్ వొకాబులరీ మొత్తం మన ఛానల్లో ఉంటుంది, ఓకేనా. మీరు అస్సలే టెన్షన్ పడకండి, డిలీట్ చేసాను మళ్ళీ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ చేస్తూనే ఉంటాను, ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేయండి ఆస్పిరెంట్స్ అంటే ఎస్ఎస్ తెలుగు. బాయ్.